నువ్వు అడిగినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. కనుక ముందు వెతకాల్సింది రాజ్యాన్ని వెతకాలి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా వెదికాను, అందరూ జగమంతా వెదికాను, చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వెతుకుతున్నాం. ఎక్కడ వెతుకుతున్నావు? ముందు దేవుని రాజ్యాన్ని వెతుకు. నీకంటూ ఒక సంఘం ఉండాలి, ఒక ఆత్మీయ సంఘం నీకు ఉండాలి, ఒక ఆత్మీయ సహవాసం నీకు ఉండాలి, ఒక ఆత్మీయ తండ్రి నీకు ఉండాలి. ముందు ఆ రాజ్యం వెతుకు. ముందు స్తోత్రం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని వెతుకు, నీతిని పొందు. నీతి యావత్తు ఇలాగూ జరుగునై ఉందన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని వెతుకు, నీతిని పొందు. నీతి అంటే బాప్తిసం పొందటం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో నువ్వు బాప్తిసం పొందితే నువ్వు నీతిని వెతికినట్టు, ఆ నీతి నీకు దొరికినట్టు. స్తోత్రం చెప్పు. నీతి యావత్తు ఇప్పటికి ఇలాగూ జరగని కానేమో అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టమైన నీతి వెతకాలి, వెతకాలి. ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతుంటే, ఫిలిప్పు నపుంసకునికి వాక్యాన్ని వివరిస్తుంటే, ఫిలిప్పు నపుంసకునికి వాక్యాన్ని బోధిస్తుంటే, ఆ మాటలు వింటూనే, ఆ వాక్యం వింటూనే నీళ్లను వెతికాడు ఆయన. స్తోత్రం. బాప్తిసం ఎక్కడ తీసుకొని వెతుకుతున్నాడు? బాప్తిసం మరి ఎక్కడ తీసుకోవాలని ఆయన వెతుకుతున్నాడు. నీళ్లు కనపడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే రథం ఆపేశాడు. ఇదిగో నీళ్లు కనపడుతున్నాయి. బాప్తిసం ఇవ్వకుండా ఉండడానికి ఏదైనా నీళ్లను ఆటంకపరచడానికి ఏదైనా ఉందా అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ నీళ్లను ఆటంకపరుస్తారు ఎవరైనా? వెతికాడు. వెంటనే రథం దిగాడు, బాప్తిసం పొందాడు, సంఘంలో చేర్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. కనుక ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు నన్ను వెతికితే, నా యొక్క విచారణ చేస్తే మీరేం చేస్తారు? నన్ను కనుగొంటారు. స్తోత్రం. హల్లెలూయా అండి. నన్ను కనుగొంటారు. దేవుని కనుగొనాలి అని అంటే ముందు ఆయన ఏం చేయాలి? వెతకాలి. ఆయన వెతకకుండా ఆయన ఏం కనుగొంటారు? ఆయన వెతకకుండా ఏం కనుగొంటారు? ఆయన కనుగొనాలి అని అంటే ఆయన వెతకాలి. ఆయన వెతికితే, ఆయన వద్ద విచారణ చేస్తే ఆయన కనుగొంటాం. మనం ఆయన గుర్తించవచ్చు. ఆయనే దేవుడని మనం గ్రహించవచ్చు. కనుక ఆయన వెతకాలి. ముందు వెతకకుండా ఆయన్ని మనం చూడలేము, వెతకకుండా ఆయన కనుగొనలేం. ఆయన కనుగొనాలంటే ఆయన వెతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అండి. భక్తులు దేవుని చూశారు, భక్తులు దేవుని చూశారు, వెతికారు, దేవుణ్ణి కనుగొన్నారు, ఎంతగానో సంతోషించారు. కనుక వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. స్తోత్రం చెప్పండి. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి.
యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన మీ సమీపమందుండగా ఆయనను వేడుకోండి. దేవుని స్తోత్రం. ఆయనను ఏం చేయాలంట? ఎప్పుడు? ఆయన ఎప్పుడు వెతకాలి? అది ఆయన దొరికే కాలం. ఆయన దొరికే కాలం ఎప్పుడు? ఆయన మీకు దొరికే కాలములోనే వెతకాలంట. ఆయన మీకు దొరికే కాలం ఎప్పుడు? ఇప్పుడు దొరుకుతాడా? ఏమన్నా దొరుకుతాడా ఇప్పుడు వెతికితే? స్తోత్రం అండి. ఇప్పుడేమన్నా దొరుకుతాడా? వెతికారనుకోండి, ఇప్పుడేమన్నా దొరుకుతాడా? పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నేను ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడి పోతా, పట్టణం వెంబడి పోయి వెతుకుతాను, సంత వీధుల్లో వెతుకుతాను, రాజ్య వీధుల్లో వెతుకుతాను. అంత కరం ఎందుకంట? అంత కరం ఎందుకండి? ఆయన వచ్చాడా? ఆయన తలుపు తడుతున్నాడా? ఆయన అక్కడే ఉన్నాడుగా. ఏమండి, తలుపు లోపలేమో ఏముంది, తలుపు బయటేమో ఆయన ఉన్నాడు. తలుపు తడుతున్నాడుగా. ఆయన తలుపు తడుతున్నాడు, సమీపముగా ఉన్నాడుగా. ఆయన తలుపు తడుతున్నప్పుడు, ఆయన పిలుస్తున్నప్పుడు ఏమీ మాట్లాడాల, లేవలేకపోయింది. యేసు రక్తమే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమండి, లేవలేకపోయింది. తన వస్త్రాలు మార్చుకుందంట, కాళ్ళు కడుక్కుందంట, చక్కగా మంచం ఎక్కి పడుకుందంట. ఇక ఆయన వచ్చి తలుపు తడుతుంటే, ఇక ఇప్పుడే పడుకున్నాను, నేను ఇప్పుడు లేవలేనంటది. యేసు రక్తమే. స్తోత్రం. నేను ఇప్పుడే పడుకున్నా, నేను ఇప్పుడు లేవలేను, కాళ్ళు కడుక్కున్నా, నేను మరలా మురికి చేసుకోలేనా? యేసు రక్తమే అని అంటుంది. అయినా ఆయన తలుపు తడతానే ఉన్నాడు. ఆయన తట్టి 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 విసుగు చెంది, చెప్పరే హల్లెలూయా, విసుగు చెందిన వెళ్ళిపోవును, ఇప్పుడే మేల్కొనమ్మా. విసుగు చెందిన వెళ్ళిపోవును, ఇప్పుడే మేల్కొనమ్మా. నీ హృదయ ద్వారమందు నిలిచేను, నీ హృదయ ద్వారమందు నిలిచేను ప్రభు క్రీస్తు. నిదురింతు వెంకనేలా మేల్కోవా, నిదురింతు వెంక మేల్కోవా. మంచుకు తలయు తడిసే, విసుగు చెందిన వెళ్ళిపోవును, ఇప్పుడే మేల్కొనమ్మా. ఇప్పుడే మేల్కొనమ్మా. నీ హృదయ ద్వారమందు నిలచేను, నిదురింతు వెంకనేలా మేల్కోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకాలి, ఆయన సమీపమందు ఉండగానే ఆయన వేడుకోవాలి. తలుపు తట్టి తట్టి ఆయన వెళ్ళిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆమంటది, నేను ఇప్పుడే లేచేదను. ఎప్పుడు? అదే ఇప్పుడంటే ఎప్పుడు? అది ఆయన వెళ్ళిపోయాడు. యేసు రక్తమే. స్తోత్రం. ఆయన సమీపమందు ఉండగా, ఆయన దొరకటానికి అనుకూలముగా ఉండగా, ఆయన తలుపు నొత్తే ఉండగా, అప్పుడు వెతకల, అప్పుడు లేవల. అప్పుడేమో నేను లేవలేను, నేను తలుపు తీయలేను, నేను స్తోత్రం కాళ్ళు గడుక్కున్నాను, వస్త్రాలు మార్చుకున్నాను, అంతే నైటీ మీద ఉందన్నమాట. అంతేగా మరి అండి. ఇక నైటీ మీద ఉంది. ఈ నైటీ మీద నేను ఎలా వస్తాను బయటికి? నేను రాను. కాళ్ళు కడుక్కున్నా అసలు యేసు రక్తమే. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో నైటీలు వేయబాకండి. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో నైటీలు వేసాను కూడా ఆయన దొరకడం. స్తోత్రం. మామూలుగా వేసేయాలి, మీ ఇష్టం. అది ఎన్నిసార్లు చెప్పినా ఇక అది ఒక ట్రెండ్ అయిపోయింది, అది ఒక అలవాటు అయిపోయింది. యేసు రక్తమే. స్తోత్రం చెప్పు. కానీ ఆత్మీయ జీవితంలో నైటీ వేసిన వాళ్ళలాగా ఉండొద్దు. ప్రార్థనా జీవితంలో నైటీ ధరించిన వారిలాగా ఉండొద్దు. నువ్వు లేవలేవు. అదైనా
నువ్వు లేవలేకపోతున్నావంటే, నువ్వు రాలేకపోతున్నావంటే, నువ్వు ప్రియుని నువ్వు ఆహ్వానించలేకపోతున్నావంటే, ప్రభువును చేర్చుకోలేకపోతున్నావంటే ఏం ధరించావు? నైటీ ధరించినట్టే యేసు రక్తమే. ఆ స్థితిలో ఉండొద్దు, ఆధ్యాత్మికంగా ఆ స్థితిలో ఉండదు. లేవలేకపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటది, నేను ఇప్పుడే లేచేదను. స్తోత్రం. నేను ఇప్పుడే లేస్తా. ఎటు పోతా? పట్టణం వెంబడి వెళ్తా, వెతుకుతానంట. పట్టణం వెంబడి వెళ్ళి వెతుకుతానంటది. అంత కర్మ ఎందుకు? ఆయన వచ్చినప్పుడే లేచి ఉంటే అసలు దొరికేవాడుగా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు వెళ్ళి పట్టణం వెంబడి వెతుకుతాను అంటది. అక్కడ దొరకపోతే సంత వీధుల్లో వెతుకుతాను అంటది. అక్కడ కూడా దొరకపోతే రాజవీధుల్లో వెతుకుతాను అంటది. యేసు రక్తమే. స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమించి నీ యొద్దకు ఆయన వస్తే అప్పుడేమో వెతకకుండా, అప్పుడేమో ఆహ్వానించకుండా, ఇప్పుడు వెతుకుతానని వెళ్తే ఆయన ఎక్కడ దొరుకుతాడు? యేసు రక్తమే. స్తోత్రం. అందుకొరకే ఆయన సమీపమందుండగానే ఆయన వెదకుడి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీకు దొరుకు కాలమందు ఆయన మీరు వెతకండి. ఆయన ఎప్పుడు దొరుకుతాడో అప్పుడే వెతకండి. సమయం అయిపోయినాక ఏమంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎంత వెతికినా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. యెహోవా మీకు దొరుకు కాలమందునా ఆయనను మీరు, యెహోవా మీకు దొరుకు కాలమందునా ఆయనను మీరు, ఆయన సమీపమందు ఆయనను మీరు వేడుకొనండి. ఆయనను మీరు వేడుకొనండి. చూడారా? ఆయన తట్టు తిరుగువో సోదరా, ఆయన తట్టు తిరుగువో సోదరి, కన్నులుండి చూడలేవా, చెవులుండి వినలేవా యేసు మాటలు, కన్నులుండి చూడలేవా, చెవులుండి వినలేవా యేసు మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీకు సమీపమందు ఉండగానే మీరు ఏం చేయాలంట? వెతకాలి, వెతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా అనుభవాలు. దేవుని వెతకటం, ఆయన వెతికినప్పుడు మనం ఏమి పొందుతామో, ఏమి మనకు దొరుకుతుందో దేవుని వాక్యలో చూస్తున్నాం. కనుక క్రైస్తవ జీవితానికి అడగటం ఎంత అవసరమో వెతకటం కూడా అంతే అవసరం. స్తోత్రం. ప్రార్థనలో వెతకాలి, ప్రార్థనతో వెతకాలి. స్తోత్రం చెప్పాలి. అదైనా ప్రార్థనతో వెతకాలి, ప్రార్థనలో వెతకాలి. ప్రార్థనలో నువ్వు ఉంటే దేవునితో మాట్లాడుతున్నట్లు. నువ్వు ప్రార్థన చేస్తూ వెతికితే తప్పకుండా నీకు దొరుకుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెతికినది దొరుకుతుంది, ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కనుక వెతకాలి, వెతికితే తప్పకుండా దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కనుక దేవుని సందులో ఒకటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి, రెండు వెతికే అనుభవం కలిగి ఉండాలి. కనుక మొదట ఆయన రాజ్యమును వెతుకు, ఆయన సంఘాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. మొదట బాప్తిసం పొందు, రక్షణ పొందు. స్తోత్రం. దేవుని కార్యాలను చూస్తూ ఆ తర్వాత నీకు ఏది ఇష్టమో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. కనుక ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకములో ఉన్నవాడు, మహామహిమలో ఉన్నవాడు. కానీ మనకు దొరకటానికి ఆయన మన సమీపమునకు వచ్చాడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రిని విడిచి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనకు సమీపముగా ఆయన వచ్చాడు, మన ఎదుటకు ఆయన వచ్చాడు. కనుక ఆయన వెతకాలి, ఆయన పొందుకోవాలి, ఆయన మనం దొరకబట్టాలి. దేవుని స్తోత్రం.
అప్పుడు ఎంతగానో ఆశీర్వాదం చూస్తాం. ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు, ఎవరు కూడా అనాలోచనగా ఉండద్దు. తల్ల వంచి అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. ప్రభు బోధిస్తున్నాడు, ప్రభు ప్రసంగిస్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని చెప్తున్నాడు. అడగండి, ప్రార్థన చేయండి, వెతకండి, ప్రార్థనలో వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఆయన యొద్ద ఏది వెతుకుతున్నావో ఆయన నీకు ఫలం అనుగ్రహిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీకు మేలు చేస్తాడు, నీకు కృప చూపుతాడు. దొరికే వరకు వెతుకుతూనే ఉండాలి. నువ్వు కోరుకున్నది దొరికేంత వరకు, నువ్వు అడిగింది పొందుకునేంత వరకు వెతుకుతూనే ఉండాలి. వెతికే అనుభవం నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కోరుకున్న రేవుకే నడిపిస్తావయ్యా, నేను కోరుకున్న రేవుకే నడిపిస్తావయ్యా, చూచుచున్న దేవుడ నీవయ్యా, నీ బాహుబలము తగ్గలేదయ్యా. అందరూ అంటారు ఈ మాట, చూచుచున్న దేవుడ నీవయ్యా, నీ బాహుబలము తగ్గలేదయ్యా. మరలా పాడదామా? చూచుచున్న దేవుడ నీవయ్యా, నీ బాహుబలము. యేసయ్యా నా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా నా రాజా, యేసయ్యా యజమానుడా. నువ్వు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా. రాజుల సహితం చిన్నవారేగా, అధికారుల సైతం. ఆమేన్. రాజుల సహితం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే గదా. యేసయ్యా యేసయ్యా యజమానుడా, యేసయ్యా నా రాజా, యేసయ్యా నా యజమానుడా. నువ్వు కోరిన రేవుకి నడిపిస్తాడు. ఆయన ఆశీర్వదించగా దాన్ని ఎవ్వరు ఆపలేరు. నా యేసయ్యా, నా రాజువు నీవయ్యా, నా యజమానుడవు నీవయ్యా. రాజుల సహితం చిన్నవారే కదయ్యా, అధికారుల సహితం అల్పులే కదయ్యా. నువ్వొక్కడివే నా రాజు, నువ్వొక్కడివే నా కనుడవు. నీకు స్తోత్రాలయ్యా. నేను అడిగితే నాకు ఇచ్చేవాడు, నేను వెతికితే నాకు దొరికేవాడు, నేను కోరిన రేవుకే నన్ను నడిపించేవాడవు. నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి ప్రభుని స్తుతించు. మరి వారంలో బుధవారం శైల సమాజ కూడిక, అలాగే గురువారం మరి ఇక్కడ రిసెప్షన్, ప్రమోద్ అలాగే హరిత వారి యొక్క మరి రిసెప్షన్ కార్యక్రమం ఉంది. ఉదయం 10 గంటలకి ఇక్కడ ప్రారంభించబడుతుంది. ఆ కార్యక్రమం అంతా కూడా చర్చిలోనే ఏర్పాటు చేసుకోవాలని మరి ఎంతగానో మరి ఆశపడ్డారు కనుక దయచేసి మీరు అందరూ కూడా పెందరకాడే దేవుని సన్నిధికి రావాలి. ఆ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరిగించాలి, అదైనా ఘనంగా జరిగించాలి కనుక దయచేసి తప్పకుండా
మరి కుటుంబీకులు ఆహ్వానించిన రీతిగా ప్రత్యేకంగా మరి డైమండ్ గారు మనందరికీ తెలియచేసిన రీతిగా తప్పకుండా మీరు అందరూ కూడా రేపు గురువారం రోజు రిసెప్షన్లో పాలు పంపులు పొందాలి. ఉదయమే 10 గంటలకి ఇక్కడ రిసెప్షన్ జరుగుతుంది. మరి కనుక అందరూ కూడా పాలు పంపులు పొంది మరి విందును ఆరగించి మరి ఆ నూతన దంపతులను ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే శుక్రవారం ప్రేటవర కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక, ఉదయం పగలేమో గొలుసు ప్రార్థన ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. తిరిగి మరలా సాయంత్రం విజ్ఞాపన కూడిక ఉంటుంది. తిరిగి వచ్చే ఆదివారం మన క్రమం ప్రకారంగా సంఘారాధన ఉంటుంది. కార్యక్రమాలన్నీ కూడా మరి క్రమంగా జరుగునట్లుగా మీరు అందరూ ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు దావీదు మేరీ వారిద్దరూ కూడా ఆహ్వానించినట్లుగా ఇప్పుడు మనం అందరం కూడా బయలుదేరి గురవై కాలనీ వెళ్ళాలి. గురవై కాలనీ వెళ్ళి అక్కడ మరి కెజియా కొరకు ప్రార్థన చేసి అప్పుడని ఆస్వాదించి అక్కడ వారు ఏర్పాటు చేసిన మరి విందు మరి ఆరగించి మనం వారిని బ్లెస్ చేసి రావాలి. కనుక దయచేసి తప్పకుండా అందరూ కూడా గురవై కాలనీకి రావాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మరొకసారి ఈ యొక్క ఆహ్వానాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే ఈరోజు మన ప్రియులు ప్రసన్న కుమార్ గారిని అలాగే చిన్ని తల్లిని దేవుడు ప్రేమించి దేవుడిచ్చిన అంటే రాగదీపిక అంటే ఎవరికి తెలుసు, అందుకని చిన్న తల్లి అని చెప్పా. సరే, దేవుడి స్తోత్రం. వారిద్దరిని దేవుడు ప్రేమించి వారికి దేవుడు ఇచ్చినటువంటి మరి పిల్లలను దేవుడు ఆశీర్వదించారు. ప్రత్యేకంగా కుమారుడు అయాన్ని దేవుడు ఆశీర్వదించి సంవత్సరమైన దయాకిరీటం దేవుడు ఇచ్చారు. మరి ఆయన కొరకు కేక్ సిద్ధపరిచారు. ప్రార్థన చేసి కేక్ ప్రతిష్ఠిద్దాం. రండి ప్రసన్న కుమార్ గారు అలాగే చింతల్లి రండి, అందరు పిల్లల్ని తీసుకొని రండి, అందరు రండి. చిట్లు రండి, అందరు రండి. గోపి రా, పిల్లల్ని తీసుకొని రండి, అందరూ చిన్నపిల్లలందరూ తీసుకొని రండి. ఇంకా బర్త్డే అయ్యింది. ఇప్పుడు ఈ నూతన తరాన్ని చూడండి. ఇప్పుడు ఎంతమంది వస్తారు పిల్లలందరూ? రావాలి, శ్రేష్ఠ రావాలి. కోడేశ్వరమ్మ అమ్మ సంతానంలో మరొక తరం అన్నమాట. ఇది 4వ తరమా? దేవుని స్తోత్రం. దా వెరీ గుడ్, వెరీ గుడ్. దా మీ తమ్ముడేడి? మీ తమ్ముడు దా రావాలి, త్వరగా రావాలి. Happy birthday to you, happy birthday to you, happy Ayan, ఎవరు? అయాన్. Happy birthday to you, may God bless you, may God bless you, మే గాడ్ బ్లెస్ యువర్ అయాన్. రండి, మీరు కూడా రండి. మేనమామ రావాలి, అసలు ముఖ్యంగా రావాలి మేనమామ. రండి, త్వరగా రండి. ఓకే, మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మరి కోడేశ్వరమ్మ సంతానంలో మరి 4వ తరం మరి దేవుడు ఆశీర్వదించి వీరిని దేవుడు వర్ధల చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ తరంలో ఈయనే పెద్దడు అనుకుంటా కదా. ఈయనే జ్యేష్ఠుడు. దేవుడు ఈయన ఆశ్రయించి వర్ధల చేయనట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోటేశ్వరమ్మ సంతానాన్ని మీరు ఆశీర్వదించారు అయ్యా. వారి యొక్క కుమారులను, కోడళ్లను, వారి కుమార్తెలను, అల్లుళ్లను, వారి మనవ సంతానాన్ని ప్రభా, వారి ముది మనవ సంతానాన్ని కూడా మీరు ఆశీర్వదించి మీరు వర్ధల్ల చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ఒక నూతనమైన తరాన్ని ప్రభా మీరు ఇచ్చారు నాయనా. ఈ తరము ప్రభా మిమ్మల్ని ఎరిగిన తరముగా ఉండాలి, మీకు ప్రార్థన చేసే తరముగా ఉండాలి, మీకు లోబడే తరముగా ఉండాలి, మిమ్మల్ని వెంబడించే తరముగా ఉండాలి, మీకు ఇచ్చే తరముగా ఉండాలి, మిమ్మల్ని ఘనపరిచే తరముగా ఉండాలి. అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు అంట ప్రభా అయా తండ్రి, యెహోవాను ఎరుగని తరం అంట అయ్యా. ఇశ్రాయేలీయుల ఎడల యెహోవా చేసిన
కార్యములను కూడా ఎరుగని తరం ఒకటి వచ్చిందని విన్నాం. అలాంటి తరముగా ఈ తరం ఉండకూడదు. మీరు మిమ్మల్ని ఎరిగిన వారిగా ఉండాలి, మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉండాలి. అట్టి కృప దయచేయి. చిన్న పిల్లలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ తరములో ఉన్న అయా ప్రభా మగ పిల్లలను ఆశీర్వదించండి, ఈ తరములో ఉన్న ఆడపిల్లలను ఆశీర్వదించండి. మీ హస్తం వీరి మీదకి చాపండి, వీరిని దీవించండి. వీరు ఎదిగిన మొక్కల వలె ఉందురుగాక, ఒలివ మొక్కల వలె ఉందురుగాక, నగర్నక చెక్కబడిన మూలకంబాలుగా వీరు ఉందురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా చేయండి. ఆట స్థలాలు, ఆట వస్తువులు పరిశుద్ధపరచండి. ఏ కీడు బిడ్డల మీద రాకుండా మీ కాపుదల, మీ ఆరోగ్యం, మీ క్షేమం దయచేసి మహింప. ప్రత్యేకంగా ప్రభా ప్రసన్న కుమార్ గారిని చింతలను ప్రభా ప్రేమించి ఇచ్చిన కుమారుడు అయాన్ని బట్టి స్తోత్రాలు. వీడికి సంవత్సరమైన దయాకీటం ఇచ్చావు. దీర్ఘాయుష్మంతునిగా చేయండి. సంవత్సరాలు జరుగుతుండగా కార్యాలు నూతనపరచండి. నిత్యం ఆశీర్వాదానికి కారకునిగా చేయండి. శుభాకాంక్షలతో నింపి శుభప్రద నిరీక్షణ దయచేసి శోభాతిశయముగా మీరు మార్చి మీరే మహిమ తెచ్చుకున్నామని కేక్ ప్రతిష్ఠిస్తుండగా కేక్ ఎలా మధురముగా ఉంటుందో అలాంటి మధురమైన జీవితాలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. శ్రేష్ఠ పట్టుకో, రా పట్టుకో, అలాగే ఎత్తుకొని ఉండు. పట్టుకో, నువ్వు కూడా రావాలి. ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో అయాన్ బర్త్డే సందర్భంగా ఈ కేకును ప్రతిష్ఠిస్తాను. చప్పలు కొడదాం. ఫోటోలు ఎవరు తీయట్లేదా? స్తోత్రం. హల్లెలూయా. వదిలేదు, వదిలే. రైట్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. పాడండి. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. God bless you. God bless you. God bless you. Adi. Here you go. Praise the Lord. God bless you. Tinu. God bless you. Hello, itra. God bless you. నువ్వు విచార కొట్టారు అసలు. తిన్నాడా ఆయన? ఓకే. గాడ్ బ్లెస్ యూ. పెట్టండి, మీరు కూడా పెట్టండి. ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారని నన్ను మార్చిన రాఘవారా. మౌనిక ఇది ఓకే. ఇంతకాలం నీదు కృపలో. God bless you. Second. God bless you. తర్వాత పెడతాం. అందరు లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మంచిది. పలహారం ఉంది. మరి బర్త్డే సందర్భంగా వీళ్ళు పలహారం సిద్ధపరిచారు. మీరు ఆ పలహారం తీసుకొని వెళ్ళాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య మీ స్తోత్రాలు. ఇంతవరకునైనా ఈ కూడికి జయకరంగా జరిగించారు. పాటల ద్వారా మహిమ పొందారు, లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. ఆరాధనలో ఆత్మకూడికలో మీరు ఉన్నారు. మీ ఆత్మచేత ప్రభువా మీరు అభిషేకించారు, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించారు. అందును బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా చేరి కూడి వచ్చిన మా ప్రియులందరూ కూడా దీవించండి అయ్యా. వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చేతి పనులను దీవించండి. వారు కలిగిన సమస్తాన్ని దీవించిన ఆయన. ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు రుణాలు
అయా తీర్చబడాలి. ఆ రుణపత్రాలు అయా ప్రభా చింపివేయమని ప్రార్థన చేస్తున్నాం. విడుదల దయచే, ఆదరణ దయచే, నెమ్మది దయచే, సమాధానం దయచే, విడుదలకు శుభమవును గాకని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు చేసి పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలముతో నింపి మీ కృపతో మీరు ఆవరించి నెమ్మది కలుగుచ్చి వెత్తబడిన కానుకలు దీవించండి. సమృద్ధిగా బిడ్డలకు దయచి అయ్యా మీ కొరకు గుప్పిలు విప్పారు, వారి కొరకు మీరు ఆకాశపు వాక్యాలు విప్పండి. పట్టజాలంతగా ప్రభా దీవెన దయచేయి. మేలు చేసి మహిమ తెచ్చుకొని మీరే కృప చూపి ఆశీర్వదించి సహాయం చేయండి. అయ్యా పలహారం సిద్ధపరిచిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారికి రేటింపు దీవెన దయచేయి, సమృద్ధి దయచేయి. వడ్డిస్తున్న వారు దీవించండి, శుద్ధ మనసు దయచేయి, తిని వారికి ఆరోగ్యం దయచేయి. ఈ బలాన్ని మీ సేవార్థ వాడుకుని కృప చూపి మేలిచ్చి యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.